లో చూసి అక్క వస్తువులు మార్చండి అని చెప్పి చాలా మంచిగా, కొంతమంది అయితే అవి వాడడం అంత మంచిది కాదు అని చెప్పి చాలా మర్యాదగా కూడా కామెంట్ పెడుతున్నారు కదా. సరే కదా అని బయటకైతే పాత వస్తువులు తీసుకెళ్ళలేంలే, ఇంటి ముందుకే వచ్చింది కదా. ఇతనైతే మన ఇంటి దగ్గర అప్పులు కూడా ఇస్తూ ఉంటారనమాట. సరే ఇతనికి ఇచ్చి కొత్తవి తీసుకుందామని నా పాత వస్తువులన్నీ తీసుకొచ్చా, కేజీ 30 రూపాయలు లెక్కన మొత్తం అన్ని వేసిన 150 రూపాయలే వస్తుంది అన్నారు. సరే మీది ఇవ్వండి, మీది చేపల కూర దబరైతే ఒకటి సెలెక్ట్ చేస్తానమాట, దీన్ని వెయిట్ చెక్ చేయండి అంకుల్ గారు అంటే, దీన్ని అయితే మేము చెక్ చేయమండి, మీ దగ్గర తీసుకునేది మేము కేజీల లెక్క తీసుకుంటాం, అమ్మేది పీస్ లెక్క అమ్ముతాం, ఇదైతే 650 రూపాయలు అన్నారు. సరే అని అలా ఆలోచిస్తూ నేనైతే దీన్ని 350 రూపాయలకి బేరమాడాను. ఈలోపు పక్కన ఆంటీ వాళ్ళు అయితే వచ్చేసి, ఎందుకు వంటలో మన పాతవి ఇస్తే అంతే లెక్క కొత్తవి వస్తాయి అన్నారు. ఇంకొక ఆవిడ వచ్చి దానికంటే తక్కువగా ఆటో నగర్ వెళ్ళామంటే ఇంకా తక్కువకి వస్తాయి అన్నారనమాట. ఇన్ని కన్ఫ్యూజన్స్లో మా ఆయన అయితే, నీ వస్తువు నువ్వు తీసుకొని సైలెంట్గా లోపలికి వెళ్ళి ఆయన వస్తువు ఆయనకి ఇచ్చేసి ఆయన గట్టిగా అరిచారనమాట. ఇకేం చేస్తాం చెప్పండి, ఒక మరో మాట మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోయాను. సో ఈ దబర అంత కాస్ట్ ఉంటుందా లేదో కామెంట్ చేయండి. అలాగే విజయవాడలో తక్కువకు ఎక్కడ దొరుకుతుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు.